చూసి వెళ్ళిపోతాం. లేదు ఏం జరిగిందో దాని మీద విచారణ జరగాలి, ఆ బొగ్గు తెప్పియాలి, కాపాడాలి. గొడవ పడేది ఇంకా కొట్లాడేది ఏమి 2 లక్షల మెట్రిక్ టన్నుల పంపు ఉందని అఫీషియల్ గా వెబ్సైట్ లో పెట్టారు. మాకు ఇక్కడ కార్మికులు చెప్తున్నారు 3 లక్షలు కాదు కదన్నా, ఏం బొగ్గే లేదు అంటున్నారు. ఏమో చెప్తున్నావు సెక్యూరిటీ ఆఫీసర్ క్లియర్ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ సేఫ్టీకి సంబంధించిన వీరన్న 5 రంగాలు కేటీఆర్ మన సెక్యూరిటీ ఆఫీసర్ గారు మేము అండర్ గ్రౌండ్ పోతలేము, బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ క్యాస్ట్ పోతలేము. మేము అసలు మీ పనులకు ఎక్కడ ఆటంకం కలిగించము. ఆడ పక్కకు స్టాక్ డంపు పోసినాము అంటున్నారు. డంపు ఉన్నదా లేదా చూస్తే వెళ్ళిపోతాం అంతే. సెక్యూరిటీ ఆఫీసర్ సార్ ఇంకా గంట సేపు నిలబడతా, పోయి పర్మిషన్ తెప్పు. 5 నేను 1 గంట నిలబట్టపోయా, ఒక 5 పర్మిషన్ తెప్పు. పర్వాలేదు బాయ్ సార్, ఇప్పుడు ఏమున్నది, ఐ విల్ వెయిట్ ఫర్ 1 అవర్, పోయి పర్మిషన్ తెప్పు. 5 ఎక్కువ మంది గోదావరి ఎటుపోయింది బొగ్గు చెప్పండి. మీరు తప్పు చేయకపోతే మమ్మల్ని అలో చేయండి, 5 పోయి చూసేస్తాము. పోలీసులను అడ్డం పెట్టి మీ తప్పును కప్పుకుంటారా? అరే ఉంటే చూసి మంచి క్వశ్చన్ వేసినావు. స్టాక్ రొటేషన్ అయితే కదా, ఇవాళ భూపాలపల్లిలో ఎంత స్టాక్ చూపించారు? ఇవాళ 3,05,000 మెట్రిక్ టన్నులు. 3 లక్షలు ఉందా చూద్దాం. 3,05,000 బొక్కుంటే నేను సారీ చెప్పి వెళ్ళిపోతా, రాజీనామా చేసి వెళ్ళిపోతా. లేదాడ బొక్కు సార్, మేము 1 గంట వెయిట్ చేస్తాము, పర్మిషన్ చూసేస్తాం. నిన్న వీడియో తీసి నాకు పంపిండు, చూపిస్తాను. ఇవాళ మళ్ళీ వీడియో తీస్తుంటే నిన్ననేమో మట్టి కుప్పాలి, రాత్రి అంతా బొగ్గు తెచ్చి మీదెట్లా ఆ ఫోన్ తో వీడియో తీస్తే మీరు వీడియో గుంజుకుంటారు, ఫోన్ గుంజుకుంటారా? ఏం దాచుకుంటారు? ఈ స్కామ్ ఆపలేదు, చూపలేదు కదా, ఎందుకు ఇట్లా ఆపుతుంది?